హాయ్ అండి, అందరికీ నమస్కారం. చింత చిగురు పప్పు పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. పేరు చెప్తుంటేనే ఎంతో సంతోషంగా అనిపించేస్తుంది. ఈ పప్పు చింత చిగురు సంవత్సరం అంతా చేసుకోలేమండి. ఖచ్చితంగా చింత చిగురు వచ్చినప్పుడు మాత్రమే వండుకొని తినగలం. వేసవి వచ్చిందంటే చాలు చింత చిగురు ప్రారంభం అవుతుంది. ఈ చింత చిగురు మార్కెట్లోకి వచ్చిన వెంటనే డబ్బు ఎంతైనా సరే పర్వాలేదు, కొనుక్కొని తెచ్చుకొని వండుకొని తినేయాల్సిందే. అంత బాగుంటుందన్నమాట ఈ చింత చిగురు వంటలు. ఈరోజు నేను చింత చిగురుని పప్పులో వేసి వండుతున్నాను. పప్పు కమ్మగా ఉంటుంది, చింత చిగురు పుల్లగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో వండితే వంట చాలా రుచిగా ఉంటుంది. ముందు చింత చిగురిని బాగు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే, నేనైతే ఇలా రెండు చేతుల మధ్యలో కొంచెం ఆకు తీసుకొని నలుపుతానండి నెమ్మదిగా. అలా నలిపినప్పుడు ఈ చింతాకు పొడి పొడిగా రాలుతుందనమాట. ఈ రాలినటువంటి పొడిని నేను జాగ్రత్త పెట్టుకుంటాను. ఈ విధంగా నేను చింతాకుని ప్రిపేర్ చేస్తానన్నమాట. మరి మీకు వేరే విధానం ఏదైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. లేదంటే ఈ విధానంలోనే మీరు కూడా ట్రై చేయండి. ఏమండి, మీకు ఎక్కడైనా చింత చిగురు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని పట్టుకెళ్ళి వండేయండి. మా చిన్నతనంలో మేము చింత చెట్ల దగ్గరికి వెళ్ళి చింత చిగురు కోసుకొచ్చి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం అన్నమాట. అదేదో అచీవ్మెంట్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం. చిన్నతనం అనేటటువంటిది చాలా తెలియనటువంటి తనం అది. ఇప్పుడు అలా చెట్లకి తేలం కానీ మార్కెట్లో కనిపిస్తే మాత్రం కొనుక్కొని తెచ్చుకుంటాం. నాకు చింత చిగురు ఈ విధంగా కప్పులోకి ఇంత చింత చిగురు వచ్చిందండి. ఈ చింత చిగురుకు తగ్గట్టుగా నేను 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా పండు, ఒక ఆనియన్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కందిపప్పుని. ఇలా నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మరి ఈ చింత చిగురు అనేది పెద్ద పెద్ద చెట్లకి పైన కొమ్మల్లో ఉంటుంది. దాన్ని కోసుకొచ్చి మనకి అమ్ముతారు. దీన్ని మనం కొనుక్కొని వంటలో వండుకోవడానికి వాడతాము. చింత చిగురిని సంవత్సరం అంతా నిలవ ఉండేటట్టుగా కూడా ప్రిజర్వ్ చేస్తారు. దాన్ని కొంతమంది పొడి రూపంలో ఎండబెట్టి పొడి చేసి దాన్ని జాగ్రత్త పెడతారనమాట. మరి నేను ఒక టమాటా పండు తీసుకొని దాన్ని 4 ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఆనియన్ని కూడా పైన ఉన్నటువంటి ఒక పొర తీసేసి దాన్ని 2 బద్దలుగా కోసేసి వేసేసాను. చింత చిగురు వంటకాలు చాలా బాగుంటాయండి. ఇది బాగా పులుపు ఉండదు, కానీ ఆకు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒక ఏరియాలో వాళ్ళు మాత్రమే ఈ చింత చిగురు పప్పుని వండుతారు. చాలా ఏరియాల వాళ్ళకి ఈ యొక్క చింత చిగురు వంటకం అనేది తెలియదన్నమాట. అయితే మరి ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాల వాళ్ళకి తెలియదంటూ ఏమీ ఉండదు. వీళ్ళు అన్ని రకాల వంటలు కూడా వండుతారు. ఇప్పుడు ఎంత చింత చిగురులు పుల్లుగా ఉన్నప్పటికీ కూడా దీనిలోనికి కూడా కొంచెం చింతపండు అనేది ఖచ్చితంగా వేయాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను. పప్పు ఉడికిపోయిందండి. ఈ ఉడికిపోయిన పప్పులోనికి కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసానండి రుచికి తగ్గట్టుగా. కలిపాను బాగా. పప్పు బాగా పేస్ట్ అవనివ్వద్దు, ఉడికిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు ఈ చింత చిగురు పప్పులోనికి వేసేస్తూ ఉన్నానండి. ఒక 2 మినిట్స్లో ఈ చింత చిగురు పొడి అనేది పప్పులోని ఉడికిపోద్ది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం దీన్ని చిన్నగా పొడులాగా నలిపేసాం కదా, అందుకని ఇది తొందరగా ఉడికిపోతుంది. పప్పు అంతా బాగా మిక్స్ అవుద్ది. పప్పు చింత చిగురు చూసారా కలర్ ఎంత బాగుందో. ఇలా ఉడికిపోయినప్పుడు ఈ చింతపండుని కూడా రసం చేసుకొని మనం దీనిలో పోసుకోవాలి. అంతేకాదు కొంచెం కారం కూడా వేసానండి. ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాక ఒకవేళ చాలలేదు అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకవేళ ఉప్పు ఎక్కువైపోయింది అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కలుపుకోండి. ఆ విధంగా పప్పును మేనేజ్ చేసి మనం తాలింపుకి వెళ్ళాలన్నమాట. చూసారా, ఈ యొక్క కన్సిస్టెన్సీలో పప్పు
మనకి రెడీ అయింది. ఈ చింత చిగురు పప్పు భలే టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వెల్లుల్లిపాయలని దంచుకోవాలి. ఈ దంచుకున్న వెల్లుల్లిపాయలని ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు వేగుతూ ఉండనివ్వాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. వీటిని కొంచెం దూరంగా వచ్చే వరకు కూడా సన్నని సగం మీద వేయించుకోవాలి. మనకు పని తొందరగా అవ్వాలి కదా అని ఎక్కువ మంట మీద పెట్టామంటే అవి వేసిన వెంటనే మాడిపోతాయి. ఇంకా అంతే. ఇంకా అది ఆ తాలింపు ఎలా ఉంటుందంటే మాడిపోయినట్టుగానే ఉంటుంది అన్నమాట. అందుకని మనం సన్నని సగం మీద ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మాడిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోనికి కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోద్ది. మన ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి. చూస్తే ఈ పప్పు చింత చిగురు కూర ఎంత బాగుంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ పప్పు చింత చిగురిని వండండి. ఎందుకంటే చాలా ఈజీగా వండుకునే రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉండే రెసిపీ. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీన్ని టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. తాలింపు వేగిపోయింది. పప్పు నేను గరిటెతో తీసి వేసాను. వేసి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే లాస్ట్ అండ్ ఫైనల్. ఎందుకంటే గరిటె పప్పు ఎందుకు వేస్తున్నానంటే ఎక్కువ పప్పు ఒకసారి దీనిలోనికి వేసేసామనుకోండి, కొన్ని సందర్భాల్లో చేతి మీదకి తాలింపు నూనె వచ్చేస్తుంది. అప్పుడు చేతులు కాలితే పప్పు వదిలేస్తాం. అందుకని నేను గరిటెలతో 2 సార్లు వేసాక ఆ తాలింపులో ఉన్నటువంటి ఆ పొగర తగ్గాక అప్పుడు మిగిలిన పప్పు తాలింపులోనికి వేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు పూర్తిగా పప్పు వంపేసాను. ఈ విధంగా మరి మనం తాలింపు పెట్టిన దాంట్లోకి పప్పు సెటిల్ అయింది. ఓకేనా అండి? కళ్ళతో చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మరి ఇది తింటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీ ఎమ్మి మరి పప్పు చింత చిగురిని అందరూ టేస్ట్ చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టంగా తినడానికే ఈ పప్పు చింత చిగురిని ఇష్టపడతారు. మరి అందరూ కూడా ట్రై చేయండి, వండండి. మీరు ఒకవేళ మీ ఇంట్లో పప్పు చింత చిగురు ఎలా వండుతారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ స్టైల్లో వండుతున్నాను. మరి మీరు ఏ స్టైల్లో వండుతున్నారో కూడా నాకు తెలియపరచగలరు. మన ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ అండి. పప్పు చింత చిగురు రెడీ అయిపోయింది. వేడి అన్నంలోనికి మరి వడియాలు, అప్పడాలు, ఏమైనా స్నాక్ ఐటమ్స్తో భోజనం చేసేయచ్చు. మరి రెడీనా?